గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వార్నింగ్, ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడండి. మర్యాదగా లొంగిపోండి. కదిలారంటే కాల్చి పారేస్తాను. నేను 5 అంకెలు లెక్క పెడతాను. ఈ లోపల మర్యాదగా లొంగిపోండి. 1 2 3 4 5. అమ్మకి అబ్బకి పుట్టినోడు అయితే కిందికి దిగిరా. కిందకి దిగి రాకపోయావు
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడారు థ్యాంక్ యూ. వాటికి ఎందుకు వెళ్ళావు? స్పెషల్ బ్రాంచ్ కి సంబంధించిన కేసులో నువ్వెందుకు తలదూర్చావు? సార్, స్పెషల్ బ్రాంచ్ అయినా విజిలెన్స్ అయినా పోలీస్ శాఖ అయినా అందరిది ఒకే బాధ్యత. నేరాలు జరగకుండా చూడటం, నేరస్తులను శిక్షించడం. నేను చేసేది అదే. అదిగో ఆ సమాధానాలే వద్దు చెప్తున్నా. నాకు బీపీ పెరిగిపోతుంది. నేనేం చేస్తానో నాకే తెలియదు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను సార్. మీరు ఇప్పుడు మంచిలు తాగారు. నువ్వు రెక్కావు డిస్మిస్ చేస్తాను సార్. ఊరికే ఆవేశపడకండి సార్. క్రాంతి చేసిన పనికి మన డిపార్ట్మెంట్ సారీ సార్, మన డిపార్ట్మెంట్ అంతా గర్వించాల్సిన విషయం. బాంబులు తయారు చేసే ముఠాను పట్టుకోవాలి మన డిపార్ట్మెంట్ అంతా ఇప్పటి నుంచో ప్రయత్నిస్తాం. కానీ ఈ రోజు క్రాంతి ఆ ముఠానే స్మాష్ చేశాడంటే మన డిపార్ట్మెంట్ అంతా శభాష్ అనాల్సింది పోయి నువ్వెవడు పోయి చెప్పడానికి. సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ ప్రసాద్, కోడ్ నెంబర్ 454679, డివిజన్ నెంబర్ 3 సార్. అవుట్ సార్. గెట్ అవుట్. ఎస్ సార్. ఇంకా మీరు ఏమైనా చెప్పేది ఉందా, లేక నన్ను వెళ్ళమంటారా? వెళ్ళవయ్యా, వెళ్ళు. కంగ్రాచులేషన్స్ టు యూ మిస్టర్ క్రాంతి. ఎందుకు? నా డ్యూటీ నేను చేసేందుక? ఇది ఎంతో ఇదిగా బతకాలి అని ఇదవుతూ ఈత కొట్టింది. కాకపోతే దీని ముగింపు ఇది అని అది ఎన్నడూ అనుకోలేదు. అదే కదా సృష్టిలో రూల్స్ లేని పుల్లాగా తన ఇష్టం వచ్చిన పద్ధతిలో నేరస్తుల మీద పడి వాడుతుంటాడు. ఏకే సార్, మీరు మూవ్ అనండి. డేట్ మారేలోగా వాడిని డెడ్ బాడీని చేసేస్తాను. ఇదిగో అదే వద్దంటున్నాను. చంపడం పెద్ద ఇదైన విషయమేం కాదు. కాకపోతే ఇప్పుడు నేను ఈ చేపను ఎలా చంపాను, అది చాలా ఇదిగా ఆడుకుంటున్నప్పుడు దాని ఆటను నేను చాలా ఇదైపోయి చూస్తూ, అది చాలా ఇదిగా ఉన్నప్పుడు చూసి చంపాను. అది పద్ధతి. అంటే వాడిని కొంతకాలం పాటు అలాగే చెలరేగనిచ్చి ఆ తర్వాత అదును చూసి దెబ్బ కొట్టాలంటారు, అంతేనా? అది మళ్ళీ నేను చెప్పాలా? చూడు కిరాయి ఇన్స్పెక్టరు, వాణ్ణి నువ్వు చాలా ఇదిగా కనిపెడుతూ ఎప్పటికప్పుడు వాడి సంగతి ఇది అని నాకు విషయాలు తెలియబరుస్తూ ఉండాలి. మీ సొమ్ము తింటున్న వాడిని ఎవరిని నేను చూసుకుంటా కదా. నిజానికి నేను మీ పట్ల ఎంతో భక్తితో, విసుతో, నమ్మకం. మరీ అంత ఇదైపోకు, వెళ్ళిరా. థ్యాంక్స్. సారీ అమ్మా. చూడమ్మా, ఇది నాటకమైనా నిజమైనా నీ ఒంటి మీద ఎవరైనా చెయ్యేశాడో వాడు చస్తాడు. నిజం గురు. సారీ. ఇతను రాజేష్, ఎంఏ ఫైనల్ ఇయర్. నైస్ టు మీట్ యు. హలో. వద్దు గురు. చూడు మిస్టర్, చెల్లెలంటే ఎంత ప్రేమయ్యా నీకు. ఈ లోకంలో నాకు నా చెల్లెలు తప్ప మరెవ్వరూ లేరు. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను సార్. బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్. థ్యాంక్ యూ.
గురు ఇదిగో. థ్యాంక్ యూ. అన్నయ్య, రేపు నువ్వు మా ప్రోగ్రామ్ కు తప్పకుండా రావాలి. వస్తానమ్మా. నువ్వెప్పుడు అలాగే చెప్తావు, తర్వాత రాలేకపోయినా సారీ చెల్లెమ్మా అంటావు. ఈసారి అలా చేస్తే నీతో మాట్లాడు పో. చూడమ్మా, ఈసారి తప్పకుండా వస్తాను. అవతల అంకుల్ అంటే మన కోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్దామా? అబ్బాయి కారుదాడు ఏమైనా తెలిసిందా? లేదండి. ఏమిటి, వాళ్ళకి రావటం లేదా? లేదండి. ఏమిటయ్యా, అవునడానికి కాదన్నట్టు, కాదనడానికి అవునన్నట్టు, రమ్మనటానికి పొమ్మన్నట్టు, పొమ్మనటానికి రమ్మన్నట్టు యాక్షన్ చేస్తావిటి? అయినా మాట ఒకటి యాక్షన్ ఒకటి ఏమిటయ్యా? నాకు ఒళ్ళు మండిందంటే నీ బుర్ర టార్గెట్ గా పెట్టుకుని రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తానని చెప్తున్నా. ఏమండి, మీరు ఒక పెద్ద రిటైర్డ్ పోలీస్ ఆఫీసరు, మీ దగ్గర రైఫిల్ ఉంటుంది, ప్రాక్టీస్ చేసుకోవడానికి నా బుర్రే కావాల్సి వచ్చిందా? లేకపోతే మాట ఒకటి యాక్షన్ ఒకటి చేస్తావే. ఎన్ని చెప్పిన పద్ధతి మానవే. ట్రై చేస్తానండి. మళ్ళీ అదే మాట. ఏం చేయమంటారండి? నాకు పుట్టుతోటే వచ్చింది. చిన్నప్పుడు పాలు అక్కర్లేదు అని చెయ్యి ఊపేవాడినట, వాళ్ళు పట్టుకొచ్చి నోట్లో పెట్టేవారట. ఇక పెద్ద ఎదిగిన తర్వాత నువ్వేనా మహాత్ముడు నీ జీవిత చరిత్ర అందులో ఒక అంశం మళ్ళీ అదే మాట. ఉన్నట్టు నువ్వు మళ్ళీ అదే మాట మాట్లాడతావు. హలో, వెల్కమ్ వెల్కమ్. వచ్చేసారయ్యా. హలో, వెల్కమ్ మై బాయ్, వెల్కమ్. హాయ్ అంకుల్. హలో, వెల్కమ్ మై డియర్, వెల్కమ్ వెల్కమ్. హౌ ఆర్ యు? నాకేమిటో ఎప్పుడు చక్కటి వాతావరణం, ప్రతి నిమిషం రెస్ట్, మీ ఆంటీ చేతో చక్కటి వంట, వీటన్నిటితోనూ నేను ఆరోగ్యంగానే ఉన్నవి. కాకపోతే అప్పుడప్పుడు ఈ నర్సింగ్ గారి మూలంగా మనసుకు చికాకు ఏర్పడుతూ ఉంటుంది. అందుకో ఆ ఎక్స్ప్రెషన్ అవుతుంటున్నాను. ఏమా లక్ష్మి, నీ చదువు బాగా సాగుతుంది? బ్రహ్మాండంగా సాగుతుంది అంకుల్. తప్పకుండా ఫస్ట్ క్లాస్ వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్కడ? ఆంటీయా మీకోసం కాఫీ టిఫిన్ రెడీ చేయడానికి వంట రూమ్ లో సతమతం అవుతూ ఉంటుంది. కమన్ కమన్. రండమ్మా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడు వచ్చామంటీ. పదండి టిఫిన్ చేద్దరు గాని. అబ్బా, నీకు తెలుసుగా బాబు, ఈయన భాషలో ఇలా ఇలా అంటే కూర్చోమని. అవునండి. అదిగో అదే చెప్తున్నాను. ఇలా చేశామంటే నీ బుర్ర టార్గెట్ గా పెట్టుకుని రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తాను. వద్దండి. అబ్బా, ఇలా చంపుతున్నాడయ్యా. నీ బుర్ర బట్ట కొట్టే కానీ నాకు మనసు చేత ఉంటుందయ్యా. మీ కూడా ఎప్పుడు ఉండేదేగా. పిల్లల్ని టిఫిన్ చేయనివ్వండి. టిఫిన్ చేయి. టిఫిన్ మాత్రం చేస్తానండి. అబ్బా, మీరు కానీ అయ్యా తర్వాత తిట్టాడు. క్రాంతి, అమ్మాయిని హాస్టల్లో ఉంచడం నాకేం బాగోలేదయ్యా. మా ఇంటికాడ ఉంచమని నీకు ఇన్నిసార్లు చెప్పానయ్యా. ఉంచొచ్చు అంకుల్, కాకపోతే రోజు కాలేజీకి దూరం నుంచి వెళ్ళడం కష్టం కదా. అదే హాస్టల్ అయితే శ్రమ లేకుండా చదువుకుంటుందని. ఏం కష్టమయ్యా, పొద్దున్నే నా కారులో నేనే తీసుకెళ్ళి దించుతాను, మళ్ళీ సాయంకాలం నేనే తీసుకొస్తాను. అయిన వాళ్ళం మేము ఉండగా అమ్మాయిని హాస్టల్లో ఉంచడం నాకేం నచ్చలేదు బాబు. అదేంటంటే హాస్టల్లో ఉన్న అన్నయ్యతో కలిసి వచ్చి వారానికి సరిపడా తిండి తినేసిపోతున్నాగా. ఇదిగో బాబు, ఇదిగో అమ్మాయి, నేను చెప్తున్నాను సరిగా వినిపించుకోండి. వారం వారం ఎలాగే వచ్చి ఈ తిండంతా మీరు బాగా బొక్కలు చేసి నన్ను మమ్మల్ని సంతోషపెట్టుకుని కోరుకుంటున్నానయ్యా. ఈ ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్తే బాగుంటుందయ్యా. అలాగేనండి. ఆయన కొద్దిగా నీకు తినడయ్యా. ఆయన అంటాడు. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ టేక్ యూర్ సీట్. మీ కంప్లైంట్ ఏంటి మిస్? నా పేరు లక్ష్మి. ఓహో, నాకు ఈ మధ్య రాత్రులు నిద్ర పట్టడం లేదు డాక్టర్. అచ్చా. లేచి కూర్చోవాలనిపిస్తుందా లేక లేచి పోవాలనిపిస్తుందా? లేచి కూర్చోవడం వరకు తప్పలేదు అనుకుంటాను డాక్టర్, కానీ లేచిపోవడం తప్పు కదా. అవును, నువ్వు లేచిపోవడం ఎందుకు? కూర్చునే ఉన్నారుగా. అసలు విషయం చెప్పండి. డాక్టర్, రాత్రులేవో కలలు రావటం, ఒళ్ళు కాస్త వేడెక్కడం, నరాలు జివ్వమనడం, తిండట్టే సహించకపోవడం, చదువు మీద శ్రద్ధ తగ్గడం. అమ్మో, ఇది చాలా భయంకరమైన రోగ లక్షణం. మీ వయసులో ఉన్న ఆడపిల్లలకి చాలా మందికి ఈ రోగం ఉంది. ఇప్పటి వరకు ఎవరు ఏ మందు కనిపెట్టలేకపోయారు. డాక్టర్, అయితే ఈ రోగం తగ్గే అవకాశం లేదా? దీనికి ఒకటే ఒక మార్గం ఉంది. మీ కళ్ళల్లో అడపా తడపా కనిపించే అబ్బాయిని దగ్గరకు తీసుకుని ఎలా అంటే ఇలా అన్నమాట. అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఎలా అంటే ఇలా అన్నమాట. నీ పెదవులతోనే అతని పెదవుల మీద ముద్దు అనపడే భయంకరమైన ప్రయోగాన్ని చేస్తే. డాక్టర్, ఐఎమ్ సారీ. పాపం అబ్బాయి గారు నా జబ్బుకు గొప్ప వైద్యం చేయబోతుంటే ఆ నర్సం వచ్చింది. ఏం చేస్తాం? బెటర్ లక్ నెక్స్ట్ టైం. గోపి, నేను అసలు ఇప్పుడు వచ్చింది మీ చెల్లె రాధ గురించి. ముగ్గురం కలిసి పిక్చర్ కడదాం అనుకున్నాం. బ్యాంక్ నుంచి రాలేదేమిటి? వచ్చే టైం ఏంటి? కూర్చో. ఓకే. వెరీ గుడ్ రాధ, చాలా బాగున్నాయి అకౌంట్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.